పూరా లోకల్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. మొత్తంగా నెల రోజుల ప్రచారాల హోరు. అభ్యర్థులు నువ్వా నేనా అంటూ పోటాపోటీగా ఓట్లను అభ్యర్థించిన పరిస్థితి. మొత్తానికి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. పట్టభద్రులు, టీచర్లు ఈ రెండు సెగ్మెంట్లకు సంబంధించిన పోలింగ్ ముగిసిన వెంటనే పూర్తి స్థాయిలో అభ్యర్థులంతా కూడా ఎవరిపై వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక్కసారి పోలింగ్ సరళిని చూసుకుంటే పట్టభద్రులకు సంబంధించి 70% పైగా పోలింగ్ నమోదైంది. అలాగే ఉపాధ్యాయుల సెగ్మెంట్కి ఎమ్మెల్సీకి సంబంధించి 90% పైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 4 జిల్లాలు, 42 నియోజకవర్గాలు, కేంద్ర మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు హోరాహోరీ ప్రచారాలు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రచారాలు హోరెత్తించారు. ఇక సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్టు చూస్తే ప్రలోభాల జోరు, పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ, ఓటుకు ఇంత అని ఒక ఫిక్స్డ్ రేటు పెట్టి ప్రతి ఓటర్ లిస్టు ప్రకారం ఓటర్లకు చేరిన సందర్భం. ఇదంతా హడావిడి ఓవైపు. ఇక పోలింగ్ ముగిసింది. 3వ తారీఖు నాడు దీనికి సంబంధించిన కౌంటింగ్ కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో పోలింగ్కి సంబంధించిన బ్యాలెట్ పత్రాలన్నీ కూడా భద్రపరచడం జరిగింది. పోలింగ్ ఉదయం నుంచి మొదలవుతుంది. అయితే ప్రయారిటీ బేస్లో ఉంటుంది. మొదటి ప్రయారిటీ, రెండో ప్రయారిటీ, మూడో ప్రయారిటీ. ఈ కౌంటింగ్ ప్రక్రియ దాదాపు 24 గంటలకు పైన పడుతుంది. ఎందుకంటే ఓటింగ్ శాతం ఎక్కువ నమోదైంది, తర్వాత అభ్యర్థులు కూడా ఎక్కువ ఉన్నారు. మొత్తంగా గతంలో చూసుకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇంత హడావిడి లేని పరిస్థితి. సాధారణ ఎన్నికలను తలపించింది. దాదాపు జిల్లా 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన యంత్రాంగం అంతా కూడా పటిష్టంగా భద్రత మధ్య ఎన్నికలు జరిగాయి. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ తమ అభ్యర్థులను బరిలో దించి ప్రచారాలతో హోరెత్తించారు. మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తామేం తక్కువ కాదన్నట్టుగా పూర్తి స్థాయిలో ప్రచారం నిమగ్నమయ్యారు. ఒక రకంగా చూసుకుంటే పట్టభద్రుల స్థానానికి పోటీ చేసిందలో 4 మధ్య ప్రధాన పోటీ ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, బీఎస్పీ నుంచి పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణ, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన సర్దార్ రవీందర్ సింగ్, వీరంతా 4 గెలుపును ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక టీచర్ల సెగ్మెంట్కి వస్తే రాజకీయ పార్టీల నుంచి చూస్తే బీజేపీ మాత్రమే అభ్యర్థిని సపోర్ట్ చేసింది, అభ్యర్థికి ప్రమోట్ చేసింది. మల్క కుమ్రయ్య ఆయన పరిస్థితి చూస్తే కూడా పోటీ చాలా ధీటుగా ఇచ్చారు. ఎందుకంటే ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా పోటీలో నిలిచాయి. కొంతమంది ఒక గ్రాడ్యుయేట్లో ఇండిపెండెంట్గా పోటీ ఉన్నా కూడా ఉపాధ్యాయుల సంఘానికి సంబంధించి మాత్రం ప్రధానంగా మల్క కుమ్రయ్యకు ఒక పిఆర్టీయూ లాంటి సంస్థ నుంచి కానీ ఇంకా తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ ఇవన్నీ చూస్తే ఒక సంఘంగా ఏర్పడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి. అయితే ఇప్పుడు అనాలిసిస్ చాలా తర్జనభర్జనలు, గెలుపులు ధీమా వ్యక్తం చేస్తున్నారు, సర్వేలు చేయించుకున్నారు. ఇందులో మాత్రం కరెక్ట్గా ఎన్నికలు ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రకరకాలుగా ప్రతి అభ్యర్థి ఒకరోజు గెలుపు ధీమా వ్యక్తం చేయడం, మరో రోజు సోషల్ మీడియాలో తనపైన రావడం, ఇదంతా జరిగిన పక్షంలో ఇప్పుడు మాత్రం యాక్చువల్గా పోలింగ్ జరిగిన సరళిని చూస్తే మాత్రం నిశ్శబ్దమైన ఓటింగ్ జరిగిందని చెప్పొచ్చు. చాలా సైలెంట్ ఓటింగ్, అంతుపట్టని రీతిలో ఓటర్ల నాడి అంతుపట్టలేదు. అసలు ఓటింగ్ ఎవరికి పడింది, ఎవరు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పలేని పరిస్థితి ఉన్నది. చాలా ఇంటెలిజెంట్గా వివరించారు పట్టభద్రులు కానీ ఉపాధ్యాయులకు సంబంధించి కానీ. గతంలో ఎన్నికలు జరిగితే వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారని చెప్పేవారు. కానీ ఈసారి మాత్రం కరీంనగర్ కేంద్రంగా జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం పూర్తి స్థాయిలో చాలా నిశ్శబ్దమైన వాతావరణం జరిగినాయి. గెలుపు ధీమాను ఎవరికి వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే 3వ తారీఖు నుంచి 3వ తారీఖు ఉదయం నుంచి మొదలయ్యే కౌంటింగ్ ప్రక్రియలో మాత్రం పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 3,41,313 మంది ఓటర్లు ఉండగా అందులో 70% పట్టభద్రులు ఓటింగ్ జరిగింది. అయితే టీచర్ల సెగ్మెంట్కి సంబంధించి 27,888. ఇందులో
90% పైన 90.91 ఓటింగ్ జరిగింది. అంటే పూర్తి స్థాయిలో ఓటింగ్ జరిగింది. అంటే దాదాపు ఓటర్లంతా కూడా పాల్గొన్నారు టీచర్లు సెగ్మెంట్కి సంబంధించి. ఒక పట్టభద్రులు మాత్రం ఒక 30% వరకు పోలింగ్ కౌంటర్లోకి రాలేదు. అసలు పోలింగ్ బూత్లోనే ఓటు వేసిన పరిస్థితి లేదు. 70% కూడా గతంతో పోల్చుకుంటే ఎక్కువ. ఇందులో ప్రధానంగా ఓటర్ ఎన్రోల్మెంట్ మీద ఆధారపడి ఉన్న అభ్యర్థులు మాత్రం ప్రత్యక్షంగా తమ ఓటు తమకే పడిందనే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ నోటిఫికేషన్ వచ్చిన తెల్లారి నుంచే ఓటర్ ప్రక్రియ అనేది చాలా ప్రధానంగా మారింది. ఓవైపు ప్రభుత్వం చేస్తుంటే మరోవైపు ఈ అభ్యర్థులే ఓటర్ ప్రక్రియను ఎన్రోల్మెంట్ను పూర్తి చేశారు. ఆ ఎన్రోల్మెంట్ ప్రకారము లిస్ట్ ప్రకారము ఎలక్షన్లకు తమ క్యాంపెయినింగ్ చేసుకున్నారు. ఈ బహిరంగ సభలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవి ఎన్రోల్మెంట్ ప్రధాన పాత్ర పోషించింది. మరోవైపు బీసీ వాదం కూడా బలంగా వినబడింది. ఎందుకంటే పట్టభద్రులకు సంబంధించి ఫార్వర్డ్ క్యాస్ట్ రెడ్డి కమ్యూనిటీ నుంచి ఇద్దరు నిలబడము, బీసీ కమ్యూనిటీ నుంచి ప్రసన్న హరికృష్ణ ప్రధానంగా ప్రమోట్ చేసుకున్నాడు. అయితే చూడాలి ఈ బీసీ వాదము అనేది నిజంగానే బలంగా ఉందా, లేకుంటే అభ్యర్థులు వ్యక్తిత్వాన్ని బట్టి వ్యక్తిగత ఓటింగ్ జరిగిందా, పార్టీల ప్రభావం ఎక్కువ ఉందా అనేది మాత్రం చాలా సైలెంట్ ఓటింగ్ ద్వారా ఎలాంటి పరిస్థితి. మొత్తంగా 3వ తారీఖు నాడు జరిగే కౌంటింగ్లో ఎవరు గెలుస్తారు, కరీంనగర్ ఎమ్మెల్సీకి సంబంధించిన పూర్తి ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ మైదర్తో మధుకరెడ్డి పురలోకల్ న్యూస్, కరీంనగర్.